క్రికెట్లో మెయిన్ టీంతో పాటు బెంచ్ కూడా బలంగా ఉన్నప్పుడే కదా టీం సత్తా ఏంటో తెలిసేది. మన హీరోలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న దర్శకులతో పాటు స్టాండ్ బై కూడా బలంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అచ్చొచ్చిన దర్శకులను ముందుగానే స్టాండ్ బైలో పెట్టేసుకుంటున్నారు. ఒకే దర్శకుడితో 3-4 సినిమాలు చేసేస్తున్నారు. ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ ఇదే ఇప్పుడు. ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కలుస్తున్నాయంటే చాలు ఎక్కడ లేని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. దీన్నే ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు మన హీరోలు కూడా. తమకు అచ్చొచ్చిన దర్శకుల్ని ఓ పట్టాన వదలటానికి వాళ్లకు మనసు రావట్లేదు. అందుకే 2-3 ఏళ్లకోసారి వాళ్లతోనే ఓ సినిమా అనౌన్స్ చేస్తున్నారు. బాలయ్య, అల్లు అర్జున్ అంతా ఇదే దారిలో వెళ్తున్నారిప్పుడు. ఓ సినిమా చేస్తున్నప్పుడే తమకు కలిసొచ్చిన దర్శకుల్ని క్యూలో పెడుతున్నారు హీరోలు. అల్లు అర్జునే తీసుకోండి. ఓవైపు పుష్ప 2తో బిజీగా ఉన్న బన్నీ అంతలోనే త్రివిక్రమ్ని స్టాండ్ బైలో పెట్టేశారు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో లాంటి సినిమాలొచ్చాయి. త్వరలోనే మరో సినిమా కూడా రాబోతోందనే ప్రకటన కూడా వచ్చేసింది. రవితేజ సైతం ఇదే చేస్తున్నారిప్పుడు. గోపీచంద్ మలినేనితో అనుకున్న సినిమా ఆగిపోయినా కూడా వెంటనే తనకు కలిసొచ్చిన హరీష్ శంకర్ని లైన్లోకి తీసుకొచ్చారు. ఈ కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ వచ్చేస్తోంది. షాక్, మిరపకాయ తర్వాత మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. అన్నట్లు రవితేజ ఇప్పుడు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. బాలయ్య సైతం తన స్టాండ్ బైలో బోయపాటిని ఎప్పుడూ దాచుకునే ఉంటారు. ఓవైపు బాబీ సినిమాలో నటిస్తూనే బోయపాటితో 4వ కాంబినేషన్ కోసం కథ సిద్ధం చేయిస్తున్నారు ఎన్బీకే. 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడం ఖాయం. ఇలా మన హీరోలంతా కలిసొచ్చిన దర్శకులతో కనీసం 2-3 ఏళ్లకోసారి సినిమా చేస్తున్నారు.